ఇప్పుడు అండర్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం ల్యాక్ అవుతున్నారు. సో నేను చూసిన సిచ్యువేషన్స్, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకొని, కొన్ని సిచ్యువేషన్స్ తీసుకొని నేను దాన్ని స్కిల్ ఉన్న వాళ్ళు, టెక్నాలజీ లైక్ తెలిసిన వాళ్ళు, దాని తర్వాత ఏదైనా టూల్స్ మీద గ్రిప్ ఉన్న వాళ్ళు, వీళ్ళతో పాటు ఓకల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళు, లైక్ ఈ 3-4 మెంబర్స్ అయి ఒక టీం ఉంటే ఏంటి అని అంటే వాళ్ళకి పెద్ద రిస్క్ అనిపించదు అనమాట. ఈజీగా ఎక్సెల్ అయిపోతారు. సో దే కెన్ బిల్డ్ కింగ్డమ్. సో నువ్వు ఇప్పుడే బెటర్గా పర్ఫామ్ చేయకపోతే, లైక్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో, మనం లైక్ వాళ్ళు ఇప్పుడే బెటర్గా పర్ఫామ్ చేయకపోతే, ఇప్పుడే ఒక టీంతో మనము ఉండకపోతే, దెన్ హౌ కెన్ యూ ఈవెన్ ఇమాజిన్. మీరు కొన్ని ఉంటాయన్నమాట, నువ్వెంత, నేనెంత అంటే నేనెంత అని చెప్పేసి. సో డెఫినెట్గా ఉంటాయి, బట్ దాన్ని ఓవర్కమ్ చేసి ఆ టీంకి మీరు ఒక పిల్లర్లా సపోర్ట్ చేస్తే, నేను ఏదైనా మాట్లాడితే దాన్ని కౌంటర్ చేస్తారనమాట. దాంట్లో కౌంటర్ చేయొచ్చు, లేకపోతే కొంతమంది దాన్ని సపోర్ట్ చేయొచ్చు, కొంతమంది దాన్ని క్రిటిసైజ్ చేయొచ్చు. సో ఎన్ని రకాలు ఒక థాట్ మీద వర్క్ చేస్తాయి కాబట్టి, ఇన్ని బ్రెయిన్స్ అని వర్క్ చేస్తాయి కాబట్టి, దాని యొక్క రిజల్ట్స్ అది ఫెయిల్ అయినా సరే కానీ ఒక ఏంటి అని అంటే ఒక ఫౌండేషన్ అనేది బిల్డ్ అవుతుంది అనమాట. ఆ ఫౌండేషన్ బిల్డ్ చేయడానికి టీమ్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిసెస్ యూ కెన్ ఆప్ట్. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ అగ్రికో. అండ్ ఎలా ఉన్నారు అందరూ? హోపింగ్ దట్ అందరు బాగానే ఉన్నారు అని అనుకుంటున్నాను. సో రీసెంట్గా నేను ఉంటున్న ఈ ఏరియాస్లో ఫార్మర్స్ని ఫోకస్ చేస్తూ లైక్ వాళ్ళతో వెళ్ళి మాట్లాడడం, అంటే ఈ ఇయర్లో ఏ కైండ్ ఆఫ్ లాసెస్ వచ్చింది అంటే వాళ్ళ ఫీల్డ్ ఎక్స్పీరియన్సెస్ తెలుసుకోవడం అనేది చేద్దామని ప్లాన్లో ఉన్నా. సో ఫర్ దాట్ ఐ హ్యావ్ ఆల్రెడీ అప్లోడెడ్ ఎ వీడియో దట్ ఈజ్ ఒక గ్రాండ్ పా గొడుగు పట్టుకొని కూర్చొని ఉంటారు. దట్ ఈస్ ద థింగ్, అండ్ యూ కెన్ వాచ్ ద థంబ్నెయిల్ హియర్. సో ఈరోజు వీడియో చేయడానికి రీజన్ ఏంటి అని అంటే, టీమ్ వర్క్. యాజ్ యూ ఆల్రెడీ వాచ్ దాట్, టీమ్ వర్క్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మన ఏ సిచ్యువేషన్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏ ఇన్స్టిట్యూషన్లో ఉన్నా, ఇట్ ప్లేస్ అండ్ కీ రోల్. సో దాంట్లో మనము ఏ స్టేజెస్లో ఉంటాము అండ్ ఎలా పర్ఫామ్ చేస్తాము, అది ఎక్కడ బిల్డ్ చేసుకోవాలి, అండ్ ఏ కీ ఎఫర్ట్స్ మనము పెడితే దాంట్లో సక్సెస్ అవుతాము టీమ్ వర్క్లో అని చెప్పేసి లెట్ us డిస్కస్. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ ఎంటర్ ఇన్ టు ది టాపిక్. ఈ టీమ్ వర్క్ అనేది ఏంటి అని అంటే, జనరల్గా ఎగ్జాంపుల్గా తీసుకుంటే, నేను నా ఫ్రెండ్స్ కలిసి ఏదైనా స్టార్టప్ చేయాలి అని అనుకున్నా, నేను ఒక ప్లేస్లో ఉంటాను, మా ఫ్రెండ్స్ ఒక ప్లేస్లో ఉంటారు, ఇంకొకరు ఇంకో ప్లేస్లో ఉంటారు, ఇంకొకరు. సో ఉన్న 4 మెంబర్స్, ఉన్న 3 మెంబర్స్ కలిసి ఏదైనా చేద్దాము అని అంటే, ఒక టీమ్గా చేద్దామని అంటే ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. సో ఎట్లా అని అంటే, ఆ టీం అనేది ఒకటే ప్లేస్లో ఉండుంటే ఇదర్ మేము ఫెయిల్ అయి ఉన్నా సరే ఏదో ట్రై చేసామన్న సాటిస్ఫాక్షన్ ఉంటుండే, బట్ ఆ సాటిస్ఫాక్షన్ కూడా లేకపోవడం వల్ల. సో ఈ టీమ్ వర్క్ అనేది ఎలా యూజ్ అవుతుంది అని అంటే, వన్ థింగ్, ఒకరు క్లాస్లో టాపర్ ఉంటారు కదా, సో థియరిటికల్లీ హిస్ బెస్ట్, మేబీ ప్రాక్టికల్గా కొంచెం వీక్ అయి ఉండొచ్చు. సో దీంట్లో ఏంటి అని అంటే స్కిల్. వన్ థింగ్, ఎవరన్నా 100% ఎఫర్ట్ పెట్టగలుగుతాం అన్న వాళ్ళు ఏంటి అని అంటే స్కిల్ బేస్డ్ పర్సన్స్. దెన్ టెక్నికల్ ఏంటి అని అంటే వాళ్ళు ఐడియాస్ జనరేట్ చేస్తూ ఉంటారు, అంటే రేస్ చేస్తూ ఉంటారు. ఏదైనా క్వశ్చన్ వస్తే అరే ఇట్లా కాదు ఇట్లా చేద్దామని దానికి సొల్యూషన్ వెతుకుతూ ఉంటారు. దాని తర్వాత ఈ ఓకల్ ఏంటి అని అంటే కమ్యూనికేషన్, వన్ ఆఫ్ ద బెస్ట్ పీపుల్స్. ఈ కమ్యూనికేషన్ వాళ్ళు ఏంటి అని అంటే వాళ్ళు చేసే ఏ ఐడియా అయినా సరే దాన్ని రీప్రజెంట్ చేయడానికి వాళ్ళు దానికి 100% ఎఫర్ట్ ఇస్తారు. సో దట్ ఈస్ ద వన్ థింగ్. ఈ ఓకల్ వాళ్ళు ఏంటి అని అంటే ది బెస్ట్ పర్సనాలిటీస్ ఇన్ ద మార్కెటింగ్. సో దట్ ఈస్ ద థింగ్. సో ఈ 3 పీపుల్ కలిస్తే ఏంటి అని అంటే ఏదైనా చేస్తే ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఈవెన్ 2 ఒకరు పుష్ చేయడానికి ఉంటే, సపోర్ట్ చేయడానికి పక్కన నుంచి ఉంటే, ఇట్ విల్ ద వన్ ఆఫ్ ద హెల్తియెస్ట్ వర్క్ దట్ విల్ హ్యాపెన్. సో ఒక్కరు ఉంటే టీమ్ అవ్వదు, అట్లీస్ట్ 2 పీపుల్. సో దాంట్లో మనం చూసుకుంటే ఏంటి అని అంటే ఐ హ్యావ్ గ్యాదర్ సెవరల్ స్టెప్స్.
సో నేను ఆలోచిస్తూ కొన్ని స్టెప్స్ గ్యాదర్ చేశాను. ఇప్పుడు అండర్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం ల్యాక్ అవుతున్నారు. సో నేను చూసిన సిచ్యువేషన్స్, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకొని, కొన్ని సిచ్యువేషన్స్ తీసుకొని నేను దాన్ని వీడియో రూపంగా లైక్ మీ ముందుకు తీసుకొచ్చా. సో దాంట్లో ఏంటి అని అంటే, ఈ టీం వర్క్లో ఫస్ట్ థింగ్ ఏంటి, సెట్ ఏ క్లియర్ గోల్. ఏంటి అని అంటే, మనకి ఏదైనా గోల్ ఇస్తే దాన్ని మనం ఎలా చేయగలుగుతాము, సో దాని మీద మనం ఎలా వర్క్ చేయగలుగుతాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక్కడనే ఉంటా కాబట్టి నా ఒక్క ఐడియా మాత్రమే పనిచేస్తుంది. ఆ టాపిక్ మీద నేను ఎలా వర్క్ చేయాలి అని అనుకుంటున్నా అని చెప్పేసి నా ఒక్కడి ఐడియా మాత్రమే ఉంటుంది. బట్ నాతో పాటు ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటే, ఇలా కాదు, ఈ టైంని ఇక్కడ ఇన్వెస్ట్ చేద్దాము, ఈ లైక్ ఫైనాన్షియల్గా ఒకరు బెటర్ ఉంటే మేనేజ్మెంట్ మనకి ఇంకా ఈజీ అవుతుంది. దట్ ఈస్ ద వన్ థింగ్. ఆ గోల్ని రీచ్ అవ్వడానికి ఆ మల్టిపుల్ ఏరియాస్ నుంచి సొల్యూషన్స్ అటాక్ చేస్తున్నట్టు ఉంటాయి కాబట్టి దట్ ఈస్ ద వన్ థింగ్. దాని తర్వాత డిఫైన్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. దిస్ ఈస్ ద అనదర్ థింగ్. ఏంటి అని అంటే, డిఫైన్ రోల్స్. ఇప్పుడు ఒక టీం ఉంటే జనరల్గా దాంట్లో ఫౌండర్, కో-ఫౌండర్ అండ్ ఆల్సో లైక్ బిజినెస్ మేనేజ్మెంట్, అకౌంటెంట్స్, ఆల్ దిస్ అందరూ ఉంటారు కదా ఒక ఇన్స్టిట్యూట్ ఉంటే. లైక్ దట్ ఓన్లీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోల్స్ మనకు స్టేజెస్ నుంచి అలవాటై ఉంటే ఏంటి అని అంటే, వేర్ ఎవర్ యూ గో ఆఫ్టర్ కంప్లీటింగ్ యువర్ ఎడ్యుకేషన్, మీ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా సరే, ఆల్రెడీ ఈ రోల్ నేను ఫుల్ఫిల్ చేశాను, నేను దీంట్లో ఒక కైండ్ ఆఫ్ స్ట్రెంగ్త్ నాకు ఉంది అని చెప్పేసి మీరు చెప్తే, సో ఎవరన్నా హైర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే టీం వర్క్లో మీరు ఆల్రెడీ ఈ పార్ట్ మీద వర్క్ చేసి ఉంటారు. లైక్ ఇంతకు ముందు చెప్పాను కదా, వోకల్స్, లైక్ కమ్యూనికేషన్లో బెస్ట్ ఉంటే మార్కెటింగ్ సెక్టర్ ఈజీ అయిపోతుంది, ఈజీగా మిమ్మల్ని గ్రాప్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. దాని తర్వాత లైక్ టీమ్ నార్మ్స్, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం ఆల్రెడీ సెట్ చేసుకుంటాం కదా, కొన్ని బౌండరీస్. ఈ బౌండరీస్ ఏంటి అని అంటే, మనం ఏదైనా ఐడియాకి స్టిక్ ఆన్ అయి ఉంటే అది మనం బయటికి చెప్పొద్దు అని మన బ్రెయిన్ ఆల్రెడీ మనకి అసిస్టెన్స్ లేకపోతే ఇన్సిస్ట్ చేస్తూనే ఉంటుంది. కాబట్టి ఎక్కడైనా వెళ్ళి ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు దాని మీద మనం ఎంత పర్ఫెక్ట్గా ఫోకస్ చేయగలుగుతాం అన్న దాని మీద కూడా వర్క్ చేయడానికి ఇంకా ఈజీగా అవుతుంది. దాని తర్వాత ఎస్టాబ్లిషింగ్ ఓపెన్ కమ్యూనికేషన్. ఇప్పుడు చూడండి, ఒక్కరే మాట్లాడితే వన్ సైడెడ్ ఓకల్ అవుతుంది. అదే గ్రూప్ అయితే ఏంటి అని అంటే, అదే టీం అయితే ఏంటి అని అంటే, సో నేను ఏదైనా మాట్లాడితే దాన్ని కౌంటర్ చేస్తారనమాట. దాంట్లో కౌంటర్ చేయొచ్చు, లేకపోతే కొంతమంది దాన్ని సపోర్ట్ చేయొచ్చు, కొంతమంది దాన్ని క్రిటిసైజ్ చేయొచ్చు. సో ఎన్ని రకాలు ఒక థాట్ మీద వర్క్ చేస్తాయి కాబట్టి, ఇన్ని బ్రెయిన్స్ అని వర్క్ చేస్తాయి కాబట్టి దాని యొక్క రిజల్ట్స్ అది ఫెయిల్ అయినా సరే కానీ ఒక ఏంటి అని అంటే ఒక ఫౌండేషన్ అనేది బిల్డ్ అవుతుంది అనమాట. ఆ ఫౌండేషన్ బిల్డ్ చేయడానికి టీమ్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిసెస్ యూ కెన్ ఆప్ట్. సో అది ఏంటి, ఇప్పుడు జనరల్గా మనం ఏ ఎగ్జామ్ ఇచ్చినా సరే ఈ గ్రూప్ డిస్కషన్ అనేది ఎందుకు అని అంటే, నువ్వు టీంని ఎంత బాగా మేనేజ్ చేయగలుగుతావు. ఏ గవర్నమెంట్ ఎగ్జామ్ నువ్వు పాస్ అయ్యి వెళ్ళినా సరే వాళ్ళు డెఫినెట్గా గ్రూప్ డిస్కషన్ అనేది పెడుతున్నారు. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ టు టేక్ ఇట్ దిస్ టాపిక్. ఈ గ్రూప్ డిస్కషన్స్లో నువ్వు బాగా పర్ఫామ్ చేయాలి అని అంటే, యు మస్ట్ హ్యావ్ ఆల్రెడీ సాట్ విత్ యువర్ పీపుల్ అండ్ యూ హ్యావ్ డిస్కస్ లాట్ ఆఫ్ లైక్ థింగ్స్. ఇంతకు ముందే ఆల్రెడీ ఆలోచించి లేకపోతే వాళ్ళతో కూర్చొని డిస్కస్ చేసి ఉండాలి. సో దట్ ఈస్ ద వన్ థింగ్ విచ్ కెన్ హెల్ప్ యూ ఈ టీమ్ వర్క్లో. దాని తర్వాత బిల్డ్ ట్రస్ట్ అండ్ సైకలాజికల్ సేఫ్టీ. ఈ ట్రస్ట్ ఏంటి అని అంటే, ఇప్పుడు మనం కొత్త వాళ్ళతో మీటప్ అవుతూ ఉంటాము, కొత్త వాళ్ళతో యాడ్ అవుతూ ఉంటాము, వేరే ప్లేస్కి వెళ్తూ ఉంటాము. అలాంటప్పుడు మనం ఎవరిని నమ్మాలి అని చెప్పేసి, మనం ఆల్రెడీ 10 మందితో కూర్చున్నప్పుడు 10 రకాల క్యారెక్టర్స్ మన ముందు ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే, ట్రస్ట్ ఎవరితో బిల్డ్ అవుతుంది, కనెక్ట్ అవుతుంది అన్న ఏరియాలో మనం ఫోకస్ చేసి ఈ టీమ్ వర్క్ ద్వారా నేర్చుకోవచ్చు. దాని తర్వాత ఇంకోటి వచ్చేసి ఏంటి అని అంటే కొలాబరేషన్స్. ఈ కొలాబరేషన్స్ ఏంటి అని అంటే, ఇప్పుడు చూడండి, లైక్ నేను నా ఫ్రెండ్ ఇద్దరు కొలాబ్ అయ్యి ఏదైనా వర్క్ చేసామనుకోండి. సో మా ఇద్దరికి ఉన్న కెపాసిటీ లైక్ నాకొక్కడికే ఉన్న దానికంటే మా ఇద్దరిది యాడ్ అయితే, కొలాబ్ అయితే ఏంటి అని అంటే, ఇట్ కెన్ గో ఫర్ ఫార్ బెటర్. నేను ఒక్కడనే చేయాలి అని అనుకుంటే ఏదో ఒక కైండ్ ఆఫ్ లైక్ ఏదో ఒక సిచ్యువేషన్లో ఏంటి అని అంటే, నేను లోగా ఫీల్ అయ్యి నాకు ఆ సపోర్ట్ లేదు అని ఫీల్ అయితే, ఐ కెన్ స్టెప్ బ్యాక్. ఈ స్టెప్ అనేది బ్యాక్ తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి కొలాబరేషన్స్ వల్ల ఏంటి అని అంటే, ఒక హెల్తీ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తే
అది మనకి నెక్స్ట్ వచ్చే ఫ్యూచర్లో మనం ఎవరితో స్టెప్ ఆన్ అవ్వాలంటే ముందరికి మూవ్ అవ్వచ్చు, ఎక్కడ మనం తగ్గాలి, ఎక్కడ మనం నెగ్గాలి అని చెప్పేసి తెలుసుకోవడానికి ఈజీ అవుతుంది. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అన్నీ కనిపిస్తాయి కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఈజీ టు గెట్ నో వాట్ పీపుల్ థింక్ అబౌట్ యువర్ వర్డ్స్ అని చెప్పేసి. సో ఆల్రెడీ ఇవన్నీ ఫేస్ చేసి ఉంటారు కాబట్టి ఒక స్టేజ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ ఫేస్ చేస్తే ఈజ్ ఎ కైండ్ ఆఫ్ వెరీ షార్ట్ థింగ్ అని చెప్పేసి అనిపిస్తుంది మనకి. దాని తర్వాత టూల్స్ అండ్ రిసోర్సెస్, లైక్ ఈ టూల్స్ అండ్ రిసోర్సెస్ ఏంటి అని అంటే ఇప్పుడు ఒక టీం ఉండే, ఫర్ ఎగ్జాంపుల్ కంటెంట్ క్రియేట్ చేయడానికి నేను జస్ట్ సింపుల్గా ఒక్కడనే ఉంటాను కాబట్టి ఐ జస్ట్ షేర్డ్ విత్ మై బడీ. సో ఏంటి, నాకు ఈవెన్ ట్రైపాడ్ పెట్టిన తర్వాత ఫ్రేమ్ సెట్ చేయడానికి కూడా ఎవ్వరు ఉండరు రూమ్లో. సో ఐ యూస్ టు రికార్డ్ మై ఓన్ వీడియో విత్ సెల్ఫీ కెమెరా. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద వర్స్ట్ థింగ్ విచ్ ఈస్ హ్యాపెనింగ్. సో ఇక్కడ ఏంటి, టూల్స్ ఉన్నాయి, రిసోర్సెస్ ఉన్నాయి, నాకు కావాల్సిన అట్లీస్ట్ ఫ్రేమ్ చేసే బడీ లేకపోవడం వల్ల ఏంటి నేను ఇంకా హయ్యర్ క్వాలిటీ రెజల్యూషన్ ఉన్న వీడియో రికార్డ్ చేయలేకపోతున్నా. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద డ్రాబ్యాక్ లాగా అనిపిస్తుంది. సో ఈ టీమ్ ఆ ఫోన్ని తిప్పి జస్ట్ ఒక కెమెరాలో యాంగిల్ పెట్టేసి లైక్ యూ కెన్ స్టార్ట్ అని చెప్తే ఇట్ విల్ బూస్ట్ అప్ యువర్ ఎనర్జీ అండ్ ఇట్ విల్ ఎనర్జైజ్ యూ లైక్ దాట్. అనదర్ థింగ్, దాని తర్వాత మానిటరింగ్. సో ఇక్కడ ఏంటి, మానిటరింగ్ ప్రోగ్రెస్ అండ్ రిమూవ్ బ్లాక్స్ అని చెప్పేసి ఏంటి అని అంటే ఈ మానిటరింగ్లో ఏంటి, లీడర్షిప్ స్కిల్స్ అవనేవి ఈజీగా డెవలప్ అవుతాయి అన్నమాట. మనము ఒక టీంలో ఉంటే మేబీ మనకంటే అంటే మనం ఒక మంచి స్కిల్ మీద ఉన్నాం కాబట్టి వేరే వాళ్ళకి ఆ స్కిల్ నేర్పాలి అనుకున్నప్పుడు ఏంటి ఈజీ అవుతుంది అనమాట. మనం వాళ్ళని మానిటర్ చేస్తాం అంటే వాళ్ళని క్రాస్ చెక్ చేస్తూ ఉంటాం, ఎలా చేస్తున్నారు, మనలా చేస్తున్నారా, మనకంటే బెటర్గా చేస్తున్నారా, లేకపోతే ఇంకొంచెం తక్కువ చేస్తున్నారా, వాళ్ళకి మన బూస్ట్ ఇవ్వాలా, అలాంటివన్నీ ఆలోచిస్తాం కాబట్టి ఇట్ విల్ హెల్ప్ అస్ టు మానిటర్ అండ్ రిమూవ్ బ్లాక్స్. ఒకరికి మధ్యలో చాలా ఉంటాయి, ఎందుకనంటే అవుటర్ స్ట్రెసెస్ ఇప్పుడు ఇద్దరు మనుషుల మధ్యలో ఈజీగా అంటే ఊకేనే ఉంటాయా అని అంటే ఉండవు. బయట థాట్స్ని ఇన్ బిట్వీన్ అంటే వర్క్ స్టేజ్కి తీసుకొచ్చి అక్కడ పెడితే ఆ కైండ్ ఆఫ్ బ్లాక్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో ఈ మానిటరింగ్ వల్ల లేకపోతే ఒకరిని ఒకరు అబ్జర్వ్ చేయడం వల్ల ఇట్ ఈస్ వెరీ ఈజీ టు టేక్అవుట్ ఆల్ ది బ్లాక్స్ అండ్ డౌన్ ఫాల్స్ విచ్ విల్ హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్ అని అనుకున్నవి కూడా ఈజీగా రిడ్యూస్ చేసుకోవచ్చు. దాని తర్వాత రొటేట్ రోల్స్ అండ్ గ్రో పీపుల్. ఇదేంటి అని అంటే ఇప్పుడు ఒక టీంకి ఒక హెడ్ ఉంటారు, ఇప్పుడు మా టీంకి ఒక హెడ్ ఉన్నారు. సో ఆఫ్టర్ సమ్ టైం వేరే ఎవరన్నా వస్తారు ఆ ఐడియాలజీ ఇంప్లిమెంట్ చేయడానికి. సో దానికి సర్టెన్ స్టేజెస్ ఉంటాయి, అవి ఇంప్రూవ్ కావాలి అని అంటే దాంట్లో ఎంత బెటర్గా పర్ఫామ్ చేస్తున్నారు, నీ దగ్గర ఏం టైప్ ఆఫ్ స్కిల్స్ ఉన్నాయి, నువ్వు ఎన్ని లైక్ టైప్స్ లైక్ ఎట్లా చెప్పాలి, ఫర్ ఎగ్జాంపుల్ టీమ్తోని ఎంతమంది టీంతో వర్క్ చేసావు, వాళ్ళతో ఎలా వర్క్ చేయించావు అని చూసి దిల్ పికప్ యూ, దిల్ చూజ్ యూ. సో దిస్ ఈస్ వాట్ విల్ హ్యాపెన్. మనం గ్రూప్లో ఒకరిగా కాకుండా గ్రూప్కి లీడ్లా ఉంటే హౌ ఇట్ విల్ ఫీల్, అదొకటి మనము డెఫినెట్గా ఆలోచించాలి. అండ్ దాని తర్వాత మేక్ కండిషన్స్ ఇంప్రూవ్మెంట్ రొటీన్. సో ఇవన్నీ అదర్ సచ్ స్మాల్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఇవి షేర్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే ఇప్పుడు ఎవరైతే అగ్రికల్చర్ కావచ్చు లేకపోతే ఎనీ అదర్ బ్యాచిలర్ డిగ్రీ కావచ్చు జాయిన్ అయిన వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళంతా కూడా అప్కమింగ్ డేస్లో ఫేస్ చేయాల్సిన సిచ్యువేషన్స్ అనమాట. సో నువ్వు ఇప్పుడే బెటర్గా పర్ఫామ్ చేయకపోతే లైక్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మనం లైక్ వాళ్ళు ఇప్పుడే బెటర్గా పర్ఫామ్ చేయకపోతే, ఇప్పుడే ఒక టీంతో మనము ఉండకపోతే దెన్ హౌ కెన్ యూ ఈవెన్ ఇమాజిన్ మీరు జాబ్ వచ్చిన తర్వాతనో లేకపోతే ఏదైనా కంపెనీ మిమ్మల్ని రిక్రూట్ చేసుకున్న తర్వాత యూ విల్ గో ఫర్ బెటర్ అండ్ యూ విల్ గివ్ గుడ్ రిజల్ట్స్ ఫర్ దెమ్ అని. సో వాళ్ళు కూడా కోరుకునేది ఏంటి అని అంటే టీమ్ ఇస్తే టీమ్ని మేనేజ్ చేయగలుగుతారా, లేదా ఆ టీంలో సెటిల్ అవ్వగలుగుతారా, మిమ్మల్ని మీరు ఎక్స్ప్రెస్ చేసుకోగలుగుతారా అని చెప్పేసి డెఫినెట్గా చూస్తారు. సో ఆల్ దీస్ థింగ్స్. సో ఎవరైతే ఇప్పుడు జాయిన్ అయినారో, ఆల్రెడీ ఉన్నారో, సెకండ్ థర్డ్ ఫైనల్ ఇయర్స్లో ఉన్నారో వాళ్ళంతా కూడా మీరు టీం ఉంటే దెర్ విల్ బి లాట్ ఆఫ్ ఏమంటారు కొన్ని ఉంటాయన్నమాట, నువ్వెంత అంటే నువ్వెంత, నేనెంత అంటే నేనెంత అని చెప్పేసి. సో డెఫినెట్గా ఉంటాయి, బట్ దాన్ని ఓవర్కమ్ చేసి ఆ టీంకి మీరు ఒక పిల్లర్లా సపోర్ట్ చేస్తే ఒక టైంలో
when you meet again, it will give like హ్యాపీయెస్ట్ థింగ్స్ ఎవర్ వి మేడ్ అని అనిపిస్తాయి అన్నమాట. ఉంటాయి, ఎవరికైనా డ్రాబ్యాక్స్ ఉంటాయి. ఈవెన్ టీంలో కూడా చాలా మంది మేమే పని చేస్తామని ఫీల్ అవుతూ ఉంటారు. బట్ ఆ హెల్తీ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తే ఏంటి అని అంటే ఇప్పటి నుంచే అలవాటు అయి ఉంటుంది కాబట్టి మీకు ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అండ్ యూ కెన్ ఆల్సో డైరెక్ట్ బీ ఎ లీడ్ ఫర్ ద టీమ్ ఫర్ యువర్ ఫ్యూచర్ థింగ్స్. సో ప్లీజ్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో, లైక్ జూనియర్స్, సబ్ జూనియర్స్ అండ్ అందరూ, వాళ్ళందరికీ కూడా ఒక చిన్న మెసేజ్లా ఇస్తున్నా నేను. ఇది టీం వర్క్ అనేది స్కిల్ ఉన్న వాళ్ళు, టెక్నాలజీ లైక్ తెలిసిన వాళ్ళు, దాని తర్వాత ఏదైనా టూల్స్ మీద గ్రిప్ ఉన్న వాళ్ళు, వీళ్ళతో పాటు ఓకల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళు, లైక్ ఈ 3-4 మెంబర్స్ అయి ఒక టీం ఉంటే ఏంటి అని అంటే వాళ్ళకి పెద్ద రిస్క్ అనిపించదు అనమాట. ఈజీగా ఎక్సెల్ అయిపోతారు. సో దే కెన్ బిల్డ్ కింగ్డమ్. దిస్ ఈస్ వాట్ ఐ కెన్ సే. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అంటిల్ దిస్ స్టేజ్. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఐ థింక్ ఇట్ ఈస్ గుడ్ ఇన్ఫర్మేషన్ ఫర్ ద పీపుల్ ఎవరైతే చూస్తున్నారో అండ్ చూడాలి, వీళ్ళు కూడా చూస్తే బెటర్గా ఉంటుంది, ఇవి తెలుసుకోవాలి అని మీ ఫ్రెండ్స్ అనుకుంటూ ఉంటారు కదా. లైక్ నా ఫ్రెండ్కి నాకు ఒక టీం బిల్డ్ అవ్వట్లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటున్నారు కదా. సో ఆ బ్యారియర్ని తీసేయడానికి ఇది హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. ఇంకా వీడియో లెంత్ చేయను. బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.